Good morning, children. Unit 3, The Never Never Nest, written by Cedric Mount. ఓకే, మన ప్రీవియస్ క్లాస్లోని ఆంజేను తను ఇక ఎవర్ లాస్టింగ్ చివరికి తను ఇంటికి వెళదామని చెప్పేసి తను అనుకుని తను ఏం చేస్తుందంటే వెళ్ళే ముందు ఒక చిన్న చెక్ ఇస్తుంది. ఇచ్చేసి ఏముంటుందంటే, మీరు ఏదైనా ఒక దానికి ఇన్స్టాల్మెంట్ పే చేయండి, అప్పుడు ఆ యొక్క వస్తువు అనేది మీ సొంతం అవుతుంది అని చెప్పేసి ఆ యొక్క లిటిల్ చెక్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, సీ ద టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 94. On Jane, patting her arm, there, now I must be going. On Jane ఏం చేస్తుందంటే ఆ యొక్క జిల్ యొక్క ఆర్మ్ అంటే ప్యాట్ చేయటం, అంటే ఇట్లా భుజాన్ని తట్టడం అనమాట. దే నౌ ఐ మస్ట్ బి గోయింగ్, ఇక నేను వెళ్తానని చెప్పేస్తాను అంటుంది. జాన్, ఐ విల్ సీ యూ టు ద బస్ ఎనీవే. అప్పుడు ఈ యొక్క జాక్ అన్నాడు, ఆన్ జైన్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. జిల్, గుడ్ బాయ్ ఆన్ జైన్ అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ద ప్రజెంట్. అయితే జిల్ ఏం చేస్తుందంటే గుడ్ బై అని చెప్తుంది, సెండ్ ఆఫ్ చెప్తుంది. అలానే మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం అని చెప్పడం జరుగుతుంది. ఆన్ జైన్, కిస్సింగ్ హర్, గుడ్ బై మై డియర్. ఆన్ జైన్ వెంటనే ఆ యొక్క జిల్ని కిచ్ చేసి బాయ్ చెప్తుంది. షీ అండ్ జాక్ గో అవుట్. జిల్ లుక్స్ ఎట్ ద చెక్ అండ్ ఎక్స్క్లైమ్స్ 10 pounds. అయితే ఈ యొక్క జాక్ అను ఆన్ జైన్ ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత జిల్ ఏం చేస్తుందంటే తను ఆ యొక్క చెక్ వైపు చూస్తుంది. జిల్ లుక్స్ ఎట్ ద చెక్ అండ్ ఎక్స్క్లైమ్స్ 10 pounds. అంటే ఆ లిటిల్ చెక్ని చూసిన తర్వాత ఆ యొక్క జిల్లు చాలా ఒకంత సర్ప్రైజ్ అవుతుంది, ఒక ఇంత ఆశ్చర్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. 10 pounds. ఓకే, దెన్ షీ హరీస్ టు ద టేబుల్, addresses an envelope, endorses the check and slips it inside with a bill which she takes from the bag and seals the envelope. చూడండి, తను వెంటనే ఏం చేస్తుందంటే ఆ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసి వెంటనే ఆ యొక్క ఎన్వలప్లోని ఆ బిల్ పెడుతుంది, చెక్ పెడుతుంది. వెంటనే అడ్రస్ రాస్తుంది, ఎండార్స్ చేస్తుంది, మొత్తం సీల్ చేస్తుంది. ఓకే, దెన్ షీ రింగ్స్ ద బెల్. ఇన్ ఎ మూమెంట్ the nurse comes in with the baby in her arms. తర్వాత ఏమవుతుందంటే తను బెల్ కొట్టగానే ఆ నర్స్ వస్తుంది. ఆ నర్సు యొక్క చేతిలోని ఆ చిన్న లిటిల్ బేబీ ఉంటుంది, ఇన్ఫాంట్ బేబీ ఉంటుంది. జిల్, వావ్ నర్స్, ఐ వాంట్ యూ టు రన్ అండ్ పోస్ట్ దిస్ ఫర్ మీ. ఆ యొక్క జిల్ ఏముంటుందంటే ఆ నర్స్తోని మీరు వెంటనే ఈ యొక్క కవర్ని ఈ ఎన్వలప్ని మీరు పోస్ట్ చేయండి అని చెప్తుంది. ఐ వాంట్ యూ టు రన్ అండ్ పోస్ట్ దిస్ ఫర్ మీ. ఐ విల్ లుక్ ఆఫ్టర్ బేబీ వైల్ యు ఆర్ గాన్. సరే, మీరు ఇది పోస్ట్ చేయండి, నేను బేబీని చూసుకుంటాను అని అంటుంది. లుక్ ఆఫ్టర్ మీన్స్ కేరింగ్. నర్స్, సర్టన్లీ మేడం. షీ హ్యాండ్స్ ద బేబీ టు జిల్, టేక్స్ ద లెటర్ అండ్ గోస్. ఓకే, వెంటనే ఖచ్చితంగా అని చెప్పేస్తాను అంటుంది. అనేసి తను ఏం చేస్తుందంటే ఆ యొక్క జిల్ యొక్క చేతిలో ఉన్న కెనలోకి తీసుకొని వెంటనే తాను వెళ్ళిపోతుంది. ఏ సెకండ్ లేటర్ జాక్ కమ్స్ ఇన్ అగైన్. అంటే కొన్ని నిమిషాల తర్వాత జాక్ తను బయటకు వెళ్ళాడు కదా, తిరిగి వచ్చేస్తాడు. జాక్, వెల్ షీఈస్ గాన్. వాట్ ఎ టార్చర్. అంత బాగానే ఉంది, ఏంటి తను వెళ్ళిపోయింది ఏంటి? వాట్ ఎ టార్చర్. టార్చర్ మీన్స్ ఇరిటేట్స్ అదర్స్. అంటే యాక్చువల్లీ ఇరిటబుల్ మేనర్ అనుకోవచ్చు మనం, అంటే కొద్దిగా ఒక రకమైన ఇరిటేషన్ అనుకోవచ్చు మనం. టార్చర్ మీన్స్ హియర్ ఇన్ దిస్ కంటెస్ట్ ఇరిటబుల్ మేనర్. స్టిల్ షీ డిడ్ లీవ్ అస్ అబౌట్ ఆన్ అకౌంట్స్. హౌ మచ్ వాజ్ ఇట్. తను అంటుంది, ఈ జాక్ అంటున్నాడు ఏమని, స్టిల్ సరే ఇప్పటికి కూడాను she did leave us a bit on account. How much was it? అంటే ఎంత
ఎంత అన్నట్టు తను మాట్లాడుతున్నాడు. జిల్ 10 pounds. జిల్ చెప్తుంది ఆంటీ జైన్ ఎంత ఇచ్చింది అంటే 10 pounds అని చెప్తున్నాడు. జాక్ విత్ ఎ విజల్ ప్యూ దట్స్ గ్రేట్. ఎప్పుడైతే జిల్ 10 pounds అని చెప్పిందో ఈ యొక్క జాక్ ఏంటంటే ఒక కింద ఆశ్చర్యానికి గురవుతాడు. అందుకని ఏమన్నాడు, విత్ ఏ విజిల్, పెద్దగా ఈలు వేస్తాడు. వేసి ఏమన్నాడు, ప్యూ, పిహెచ్యుడబ్ల్యూ, ప్యూ మీన్స్ ఇట్ ఇస్ ఎక్స్క్లమేషన్. ఓకే, ఒక ఆశ్చర్యం. దట్స్ గ్రేట్, వీ కెన్ పే ఆఫ్ ద నెక్స్ట్ 2 months ఆన్ ద కార్ విత్ దట్. అయితే అని అన్నాడు పే ఆఫ్ అంటే, పే ఆఫ్ మీన్స్ క్లియర్. పే ఆఫ్ మీన్స్ క్లియర్. పే ఆఫ్ మీన్స్ క్లియర్ అంటే ఏంటి, ఆ యొక్క ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయటం, పే చేయటం, కట్టడం, ఓకే, చెల్లించడం. తను ఏమన్నాడంటే ఆ కారు 2 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లియర్ చేద్దామని చెప్పేస్తాను అంటాడు. ఎందుకంటాడు, ఆంజన్ 10 pounds ఇచ్చింది కదా. జిల్ ఐ ఆమ్ అఫ్రైడ్ వీ కాంట్. అప్పుడు జిల్ ఏంటంటే ఏమంటుంది తెలుసా, ఐఎమ్ అఫ్రైడ్ వీ కాంట్. తను భయపడుతుంది, కానీ తను భయపడుతుంది. ఎందుకు భయపడుతుందో చూద్దాం. జాక్ వై ఎవర్ నాట్, ఎందుకు. జిల్ యు సీ ఐ హ్యావ్ ఆల్రెడీ సెంట్ ఇట్ ఆఫ్ ఫర్ సంథింగ్ ఎల్స్, నర్స్ హ్యాస్ జస్ట్ గాన్ టు పోస్ట్ ఇట్. అయితే యూసి నువ్వు చూడు, ఇక నర్సు ఆల్రెడీ నేను ఎనలప్ ఇచ్చేసి పోస్ట్ చేయమని ఆల్రెడీ పంపించేశాను, తను వెళ్ళిపోయింది పోస్ట్ చేయడానికి. జాక్ వెల్ దట్స్ ఆల్ రైట్, ఓకే. హూ హ్యావ్ యూ సెంట్ ఇట్ టు, ఎవరు పంపించాను ఆ 10 pounds. జిల్ డాక్టర్ మార్టిన్. జాక్ డాక్టర్ మార్టిన్, వాట్ ఆన్ ఎర్త్ పొసెస్డ్ యూ టు డూ దట్. అయితే ఎప్పుడైతే డాక్టర్ మార్టిన్కి పంపించానని చెప్పేసి జిల్ చెప్పిందో, ఈ యొక్క జాకు తన ఆశ్చర్యానికి గురైపోయి తను ఏమంటాడంటే చూడండి, వాట్ ఆన్ ఎర్త్ పొసెస్డ్ యూ టు డూ దట్. దిస్ సెంటెన్స్ మీన్స్ సాడ్. తను విచారిస్తాడు, బాధపడతాడు. నువ్వు అనవసరంగా ఈ డాక్టర్ మార్టిన్కి పంపించావని చెప్పేస్తాను అంటాడు. జిల్ నియర్లీ ఇన్ టీయర్స్. ఇక జిల్ ఏంటంటే ఏడ్చినంత పని చేసింది. అంటే ఏడ్చినంత పని చేయడం అంటే ఏంటి, ఏడ్చింది అన్నట్టు ఇక్కడ. ఓకే, దే నౌ యు ఆర్ గోయింగ్ టు బీ యాంగ్రీ విత్ మీ. సరే, ఇప్పుడు నువ్వు నా మీద కోపడుతున్నావు. ఓకే జాక్, ఐఎమ్ నాట్ యాంగ్రీ. ఓకే, నేను నీ మీద ఏం కోపడట్లేదు. ఓకే, బట్ వై వేస్ట్ గుడ్ మనీ ఆన్ ద డాక్టర్. ఇంత మంచి మనీ నువ్వు డాక్టర్కి ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు ఇచ్చావు. డాక్టర్స్ డోంట్ ఎక్స్పెక్ట్ టు గెట్ పెయిడ్ ఎనీవే. సరే, డాక్టర్కి ఎప్పటికైనా మనం కట్టాల్సిందే కదా, చిన్నగా పే చేస్తాం కదా, నువ్వు ఇప్పుడు ఇంత మంచి మనీ నువ్వు ఇప్పుడు ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి తను ఆ జాకు ఆ జిల్ని క్వశ్చన్ చేస్తాడు. ఓకే, జిల్ సాబింగ్ ఏ లిటిల్ బట్ యూ don't understand. Sobbing a little. Sobbing means here crying. Sobbing means here crying noisily. అంటే crying noisily means here అంటే బిగ్గరగా ఏడవడం. Sobbing a little but you don't understand. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేను ఎందుకు నేను అక్కడ డాక్టర్ మార్టిన్కి ఆ 10 pounds పంపించానన్న విషయాన్ని నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేస్తాను బాధపడుతుంది. జాక్ అండర్స్టాండ్ వాట్, ఏం అర్థం చేసుకోవాలండి, నువ్వు అనవసరంగా డాక్టర్ మార్టిన్కి 10 pounds ఇచ్చేసావు కదా. ఓకే, జిల్ వై జస్ట్ 1 more installment and baby's really ours. చూడండి ఇక్కడ అమ్మ జిల్ ఏముంటుందంటే వై, ఎందుకు జస్ట్ 1 more installment and baby really yours. జిల్ అంటుంది మనం 1 more అంటే ఒక ఇన్స్టాల్మెంట్ కట్టినట్లయితే ఆ బేబీ మన సొంతం అవుతుంది. షీఈస్ హోల్డింగ్ అవుట్ ద ఇన్ఫాంట్ ఏ లిటిల్ pathetically as we black out. She's holding out the infant. తను ఏంటంటే ఆ యొక్క బేబీని హోల్డ్ చేస్తుంది, పట్టుకుంటుంది. ఇన్ఫాంట్ బేబీ, ఏ లిటిల్ బేబీని.
ఏ లిటిల్ pathetically, pitifully. Pathetically means here a pitifully, sad, a sorrow as we black out. అంటే చూడండి ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, అంటే ఆ యొక్క బేబీ కూడాను ఇన్స్టాల్మెంట్ బేబీనే. అంటే ఆ బేబీ అంటే డాక్టర్ ఫీజు కట్టలేదు కాబట్టి బేబీ కూడా ఏంటంటే వాళ్ళకి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంటే మనం చూడండి మనం ఈ యొక్క లెసన్ మనం అనలైజ్ చేసినట్లయితే ఈఎంఐ గుడ్ ఆర్ బ్యాడ్, అంటే ఈఎంఐ అనేది మనకి గుడ్డా బ్యాడా అని మనం ఆలోచించినట్లయితే అనలైజ్ చేసినట్లయితే ఈఎంఐ అనేది అంటే మనకి గుడ్గా ఉంటుంది, ఒకంత మనకి బ్యాడ్గా ఉంటుంది. అంటే చూడండి మనకి మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే ఇప్పుడు ఈఎంఐ అనేది ఏంటంటే ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. చూడండి దానివల్ల ఏదైనా మనం ఈజీగా ఇన్స్టాల్మెంట్ ఏంటంటే వాయిదా పద్ధతిలో మనం ఎంతో కొంత అమౌంట్ కట్టేసి మనం ఆ వస్తువు మనం తీసుకుంటాం, పర్చేజ్ చేస్తాము. ఆ విధంగా మనం ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంత ఈజీ అవుతుంది. అంటే మనం డౌన్ పేమెంట్ కట్టి మనం వస్తువులు మనం తీసుకోలేం కాబట్టి ఈ ఇన్స్టాల్మెంట్ అనేది కొంత ఈజీగా ఉంటుంది. కానీ ఏంటంటే ఆ ఇన్స్టాల్మెంట్ అనేది ఎప్పుడైతే మనం ప్రాపర్గా పే చేస్తామో అప్పుడు ఆ ఇన్స్టాల్మెంట్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ప్రాపర్గా పే చేయనట్లయితే ఆ ఇన్స్టాల్మెంట్ అనేది ఈఎంఐ అనేది మనకి చాలా భారంగా ఉంటుంది, ఒక కష్టంగా ఉంటుంది. అంటే దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోనే ఏ వస్తువుని తీసుకోకూడదు, అప్పు చేయొద్దు అనే విషయాన్ని మనం ఈ లెసన్ ద్వారా మనకి సెట్రిక్ మౌంట్ చాలా చక్కగా వర్ణించడం అనేది జరిగింది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.